ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, భద్రత లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధులకు రక్షణగా పలు చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగించుకోవాలని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు పేర్కొన్నారు. రమణేపేట లయన్స్ మల్టీ సర్వీసెస్ సెంటర్ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణ చట్టం అనుసరించి నివాసం, వైద్యం, భద్రత వంటి సదుపాయాలను బిడ్డల నుంచి లేదా పెంచుకున్న వారి నుంచి పొందే హక్కు ఉందన్నారు. ఒకవేళ మగపిల్లలు లేకపోతే ఆడపిల్లల తల్లిదండ్రులను చట్ట ప్రకారం పోషించాలన్నారు. ఇంట్లో పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులను శారీరకంగా, మానసికంగా వేధిస్తే వారిని బయటకు పంపే హక్కు కూడా ఉందని అన్నారు. తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం 2007ను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. ఈ చట్ట ప్రకారం రెవెన్యూ డివిజనల్ అధికారి సారథ్యంలో ఏర్పాటైన ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయవచ్చునని రామారావు తెలిపారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ ఆళ్లపాటి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ సంరక్షణ పోషణ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులకు వీల్చైర్లు, చేతికర్రలు పంపిణీ చేశారు. ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, కార్యవర్గ సభ్యులు, సాధారణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంతోషమని అనిపిస్తే అప్పుడు నేను ఆలోచిస్తాను అని చెప్పి పంపించాను. ఇలాగా ఇంకొక ఆయన వచ్చారు, నా ప్రాపర్టీ అంతా ఇచ్చేసాను, ఇప్పుడు నేను ఇది లేదు అని. వాళ్ళు పెద్ద గొడవ. వాళ్ళు ఏంటంటే అసలు ఆయన ఎవరి మాట వినరు, తీసుకెళ్ళి ఎవరికి రాసేస్తారు అని వాళ్ళు భయపడుతున్నారు. ఇలా రకరకాలైనటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇన్సిడెంట్స్. మామూలుగా వృద్ధాశ్రమాలు పెట్టడానికి చాగంటి కోటేశ్వరరావు గారు వ్యతిరేకం. నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఆయన్ను నేను లాస్ట్ ఇయర్ ఒకసారి రెడ్ క్రాస్ తిరిగాను రండి అని చెప్పేసి మా వృద్ధాశ్రమం కూడా తీసుకెళ్ళి చూపించాను. ఆయనకు చూపించిన తర్వాత ఆయన అభిప్రాయం కొంత మార్చుకున్నారు. రామారావు గారు ఇది కూడా బహుశా సమాజంలో అవసరం ఉందని అనిపిస్తా ఉంది నాకు ఇప్పుడు అని చెప్పేసి. అక్కడ ఉన్నవాళ్ళు ఏదో బాధల్లోనో లేకపోతే అంటే చాలా నిర్వేదంతోనో నిరాశతోనో ఉంటారనుకుని వచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాటలు పాడుతూ హ్యాపీగా మాకు బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ మేము అందరం కలిసి ఏదో హ్యాపీగా బతుకుతున్నాం అని వాళ్ళు చెప్పేటప్పటికి ఆయన కొంచెం ఆలోచనలో పడ్డారు. పడిన తర్వాత అక్కడ నిర్వహణ అది చూసిన తర్వాత ఆయన కూడా మరి ఇది ఇలాంటిది లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారు అనేటటువంటి అభిప్రాయానికి రావడం. కాబట్టి 60 సంవత్సరాలు పూర్తయినంత మాత్రాన విశ్రాంతి జీవితం అని చెప్పి మీరు ఎవరు కూడా అనుకోవద్దు. మరొక ముఖ్యమైన విషయం, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఇద్దరు కూడా 75 సంవత్సరాలు పూర్తయి. ఈ రోజుకి కూడా యువకులతోటి పోటీ పడటమే కాదు, యువకులు కూడా చేయలేనటువంటి పనుల్ని వాళ్ళు చేయడం, దాదాపు రోజుకి మరి 18 గంటలు వాళ్ళు సేవలు అందించడం అనేది మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి కాబట్టి వయసు అనేది ప్రతిబంధకమే కాదు ఈ రోజున్న పరిస్థితుల్లో. ఈ విషయాలు మనం చూస్తూ ఎక్కువ. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా, ఇండియాకి మాత్రమే కాదు, ఈరోజు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ట్రంప్ 79 సంవత్సరాలు. ఏదైతే ఇరాన్ మీద ఈరోజు వీళ్ళు యుద్ధం ప్రకటించి ఇరాన్ను సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయుధుల కమ్మని చనిపోయాడు అనుకోండి యుద్ధ బాంబింగ్లో, ఆయనకి 86 సంవత్సరాలు. కాబట్టి దేశాలను నడిపిస్తున్నటువంటి నాయకత్వం కూడా వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు మానసికంగాను భౌతికంగాను సమర్థులుగా, అంటే ఆరోగ్యంగా ఉన్నంతకాలం మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఇవన్నీ కూడా చక్కగా కాపాడుకుంటూ దేశాలకు నాయకత్వం వహిస్తున్న పరిస్థితి ఉంది.